వెల్కమ్ టు తెలుగు బ్రాడ్కాస్టింగ్ ఛానల్. మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. మొదట దైవ సాక్షిగా వాస్తవాలు చెబుతానని కేసీఆర్ చేత ప్రమాణం చేయించిన కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ దాదాపు 50 నిమిషాల పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ ను ప్రశ్నించారు. అలాగే కమిషన్ కు కేసీఆర్ కొన్ని డాక్యుమెంట్లను అందించారు. రీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ ఏర్పాటు, కేబినెట్ ఆమోదంపై కమిషన్ ప్రశ్నలు వేసింది. రీ ఇంజనీరింగ్ చేయడానికి రీజన్ ఏంటని కేసీఆర్ ని ప్రశ్నించారు. ప్రతిదీ కేబినెట్ ఆమోదంతో జరిగిందన్నారు. ప్రాజెక్ట్ ప్లేస్ ని మార్చడం, నీటి లభ్యత, కాళేశ్వరం కన్స్ట్రక్షన్ పై వ్యాప్ కోస్ట్ రిపోర్ట్ ఇచ్చిందని కమిషన్ కు చెప్పారు. జీవో నెంబర్ 45 ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, లైఫ్ లైన్ కాళేశ్వరం బుక్స్ అన్ని కమిషన్ కు అందజేశారు. ఫైనాన్స్ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, బ్యారేజీలో నీటి నిల్వ అనేది ఇంజనీర్లు తీసుకునే నిర్ణయం నాకు సంబంధం లేదని కేసీఆర్ చెప్పారు. బ్యారేజీలో నీటి నిల్వ కోసం మీరేమైనా ఆదేశాలు ఇచ్చారా అని కమిషన్ ప్రశ్నించగా, నేను అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, బ్యారేజీలు నీటిని ఎత్తిపోయడానికి కట్టినవని కేసీఆర్ సమాధానమిచ్చారు. ప్రాజెక్ట్ లొకేషన్ మార్పు నిర్ణయం ఎవరిదని కమిషన్ అడిగిన ప్రశ్నకు లొకేషన్ ఎందుకు మార్చాల్సి వచ్చిందో కేసీఆర్ వివరించారు. సిడబ్ల్యూసి తుమ్మడిహట్టి దగ్గర నీళ్లు లేవని, వ్యాప్కోస్ కూడా సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చిందన్నారు. టెక్నికల్ టీం 3 బ్యారేజీలు కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పిందన్నారు. తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కి మహారాష్ట్ర ఒప్పుకోలేదని చెప్పారు. టెక్నికల్ టీం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లొకేషన్ మార్పు జరిగిందన్నారు. విచారణ అయిపోయిన తర్వాత బీఆర్కే భవన్ ముందు టీఆర్ఎస్ కార్యకర్తలకు చేయి ఊపుతూ అక్కడి నుంచి కేసీఆర్ వెళ్లిపోయారు. అయితే కాళేశ్వరం విచారణ కోసం లోపలికి వెళ్లిన కేసీఆర్ తనకు జలుబు ఉందని కమిషన్ కి చెప్పారు. ఓపెన్ కోర్టు విచారణను క్యాన్సిల్ చేసి ఇండోర్ లో ఫేస్ టు ఫేస్ గా కేసీఆర్ ని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ విచారించారు. ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్ 114 మందిని విచారించింది. ఇంకా మరిన్ని న్యూస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.